పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. సమయం ఇచ్చిన సారిగానికి స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన బిడ్డలుగా సాక్షిగా ఆయన రాయభారిగా మనం ముందు కొనసాగుదాం. దేవానికి స్తోత్రములు, ఆయన కృతజ్ఞతలు. మా మధ్య సంచరిస్తున్న దేవానికి స్తోత్రాలు. నిజమైన యేసు నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. జీవాధిపతి నీకే వందనాలు నాయన, కృతజ్ఞతలని ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిద్దాం. దేవా ఈ వీధుల్లో ఉన్న ప్రతి కుటుంబం దర్శించుము దేవా. ఈ వీధుల్లో ప్రతి కుటుంబాన్ని 2 చేతులెత్తి మీరు ఆశీర్వదించుము దేవా. ఈ వీధుల్లో ఉన్న ప్రతి కుటుంబంలో సమస్య ఇరుకును తొలగించి సకల సమృద్ధి మీరు మెండుగా దండిగా దయచేయండి. ప్రతి కుటుంబానికి ప్రభువా నీ క్రిస్మస్ సంతోషం, సమాధానం, నీ వెలుగును మీరు ప్రసాదించి బలపరచుమని చేరిన వారందరూ ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ మనమందరము ముందు కొనసాగు. దేవానికి వందనాలు, దేవానికి కృతజ్ఞతలు. మమ్మల్ని చూస్తున్న దేవా, మనం పరిశీలిస్తున్న దేవానికి స్తోత్రం. యేసు నీకే కృతజ్ఞతలను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ గొప్ప విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ దయలో, నీ గొప్ప కృపలోనైనా ఈ క్రిస్మస్ సంబరాల ఆరాధనలోనైనా 4 క్రిస్మస్ సంబరాల ఆరాధనలు, వీధి ఆరాధనలోనైనా 4 మహిమకరంగా జరిగించావు పరమ తండ్రి. ఈ 5వ క్రిస్మస్ సంబరాల ఆరాధనలో మీరే ఉండి దీన్ని కూడా మహిమకరంగా జరిగిస్తారని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. అయ్యగారు నోటు బుర్రగా మీరు మాట్లాడండి తండ్రి. వినగల చెవు, గ్రహించే మనసు మా అందరికి దయచేసి ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శిస్తారని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ఈ యొక్క వీధి క్యాన్లర్ సర్వీస్ ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ, అలాగే చేరిన దైవజనులు, ఏసెంటర్ సంఘ కాపరి రెవరెండ్ యేసప్ క్రిస్టియన్ గారికి, గ్రామ పెద్దలకును, ఇక చేరిన పెద్దలందరికీ, ఈ వీధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఏ దినాలు ప్రవేశించామమ్మా? చెప్పాలి గట్టిగా. క్రిస్మస్ దినాలలోనికి ప్రవేశించాం. కనుక యొక్క క్రిస్మస్ దినాల్లోనికి ప్రవేశించి ఉన్నాము అంటే మన భక్తి కాదు, మన నీతి కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లోనికి ప్రవేశించి ఉన్నాము గనుక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించవలసినదిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, యొక్క వీధి ఈ వీధి క్రిస్మస్ క్యాన్లర్ సర్వీస్ ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి. ఇమ్మానుయేలైన
దేవుడు మనకు తోడుంటే అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉంటే అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూస్తే క్రీస్తు యొక్క పుట్టుక బహు స్పష్టముగా మనకు కనబడుతూ ఉన్నది. ఏం కనబడుతున్నదమ్మ ఇక్కడ? క్రీస్తు యొక్క పుట్టుక బహు స్పష్టముగా మనకు కనబడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయిన యెషయా ఈ ప్రవచనం ఎప్పుడు ఆయన ప్రవచించాడు అంటే 700 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ఈ ప్రవచనము చూడండి 700 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరిగినట్లు దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే ఆ యొక్క ప్రవచనము అక్కడ నెరవేర్పు జరిగినట్లు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చూడండి, ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చూస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. కనుక దేవుడు మనకు తోడు అని అర్థం గనక అందుకే ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు మనమందరము కలిగి జీవించువారముగా ఉండాలి. కనుక ఇమ్మానుయేలు పేరు యేసు ప్రభుల వారికి పరిపూర్ణమైన పేరుగా, సంపూర్ణమైన పేరుగా ఉంది. ఆ పేరు యేసు ప్రభుల వారికి తగిన పేరుగా ఉంది. ఆ పేరు ఆయనకు సరైన పేరు అని మనమందరము తెలుసుకుని వారముగా ఉండాలి. చూస్తే చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుంటే చూడండి ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటే మొట్టమొదటిగా కృప పొందుతాం అని అక్కడ మనం చూస్తున్నాం. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే ఏం పొందుతామంటమ్మా? కృప పొందుతామని దైవ గ్రంథములో చూస్తున్నాం. కనుక మన జీవితములో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మనము కృప పొందాలి అంటే, దేవుని యొక్క కృప మనం పొందాలి అంటే మనమందరము ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడును కలిగి జీవించాలి. ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు లేకపోతే, ఇమ్మానుయేలు దేవుని యొక్క సహాయము నీకు లేకపోతే, ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడ్పాటు జీవితంలో లేకపోతే మన జీవితంలో ఆయన యొక్క కృపను మనము పొందలేము. అందుకే క్రిస్మస్ దినాల్లో ఈ యొక్క ఆనందకరమైన మాసంలోనికి వచ్చిన మనమందరం ఖచ్చితంగా ఆయన కృపను మనము పొందాలి అంటే ఈ సమయములో నుండి దేవుని యొక్క తోడును మనము కోరుకోవాలి. కానీ చాలా మంది దేవుని తోడు కోరుకోలేక మనుషుల తోడును కోరుకుని వారుగా ఉంటున్నారు. దేవుని తోడు కోరుకోలేక లోకపరమైన తోడును కోరుకుని జీవించేవారు సమాజంలో చాలా మంది కోకొల్లలుగా కనబడుతున్నారు. కనుక ప్రియ నేస్తమా, మనం అలాంటి వారము కాకుండా, ఈ లోకము తోడు, ఈ లోక మనుషుల తోడు కాకుండా దేవుని యొక్క తోడు, ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడును కలిగి జీవిస్తూ ఉంటే ఆయన కృప మనం పొందుకుంటాము. కృప వెంబడి కృప పొందుతామని నమ్మి ఆయన కృపను పొందిన దేవుని బిడగా, దేవుని యొక్క దాసునిగా, దాసురాలుగా ఈ లోకములో మనమందరము జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములు చూస్తే చాలా మంది దేవుని యొక్క కృపను పొందిన వారు మనకు కనబడుతూ ఉన్నారు.
చూడండి, చాలా మంది ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడును పొందుకొని, దేవుని కృపను పొందుకొని, చూడండి, ఆశీర్వదింపబడిన వారు చాలా మంది కనబడుతున్నారు. వారిలో ఒకరి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చూస్తే అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారండి? ఎవరు కనబడుతున్నారు అక్కడ? మరియ మనకు కనబడుతూ ఉంది. ఏ మరియా? కన్య అయిన మరియా మనకు కనబడుతూ ఉంది. ఈ కన్య అయిన మరియా చూడండి, దేవుని యొక్క కృప పొందిన స్త్రీగా ఉంది. కనుక ఈ యొక్క కన్య అయిన మరియా దేవుని యొక్క కృప పొందినట్లు దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చదువు ఒక మాట. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. చూడండి, ఎవరికి దేవుడు తోడై ఉన్నాడంట? మరియకు దేవుడు తోడై ఉన్నాడు. కనుక కన్యైన మరియకు తోడై ఉన్న దేవుడు మన జీవితాలలో ఖచ్చితముగా ఆయన తోడుగా ఉండబోతూ ఉన్నాడు. కనుక ఆయన తోడు మన జీవితానికి చాలా అవసరత. ఆయన తోడు లేనిది లోకములో మనము బ్రతకడము కష్టం. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క తోడు తప్పక మనము పొందుకుని వారముగా ఉండాలి. ఆయన తోడు లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. ఆయన తోడు లేకుండా నీ జీవితంలో ఏది ఒరగదు. ఆయన తోడు లేకుండా నీ జీవితంలో అభివృద్ధి జరగదు. ఆయన తోడు లేకుండా నీ జీవితంలో ఏ పని కూడా నువ్వు చేయలేవు. ఆయన తోడు లేకుండా ఈ లోకములో ఉండడము అసంభవం అని జ్ఞాపకం చేసుకొని మనమందరం ఆయన తోడును, ఆయన గొప్ప సహాయాన్ని, ఆయన గొప్ప సన్నిధిని, ఆయన గొప్ప సహవాసాన్ని కలిగి జీవించడమే మన జీవితానికి మూలాధారం. మన జీవితానికి అదే ధన్యత, అదే మన జీవితానికి మేలు అని మనమందరం ఎరిగి ఖచ్చితముగా మనమందరం మరియలాగా దేవుని యొక్క తోడును మనము పొందుకోవాలి. దేవుని తోడు పొందిన తర్వాత ఆమె ఏమి పొంది ఉన్నదో అక్కడ చదవండి, కిందికి చదవండి. 29వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ సువచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. చూడండి, మరియా భయపడకుము, నువ్వు దేవుని వలన ఏం పొందిందంట? కృప పొందితివి. దేవుని యొక్క కృప పొందిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవుని కృప పొందుతానని ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవుడు నాకు తోడై ఉంటాడని ఎప్పుడు అనుకోలేదు మరియా. కానీ దేవుని తోడు పొందింది, దేవుని కృపను పొందిన స్త్రీగా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక ప్రియ బిడ్డలారా, ప్రియ కుమారులారా, కుమార్తెలారా, మనమందరం కూడా ఖచ్చితంగా ఆయన కృప అని పొందాలి. కృప అనగా ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహాన్ని మన జీవితంలో ఖచ్చితంగా పొందుకొని రాబోతున్న క్రిస్మస్ ను ఘనముగా జరుపుకొని, రాబోతున్న క్రిస్మస్ లోనికి ఆనందకరముగా మనం ప్రవేశించి, రాబోతున్న క్రిస్మస్ లోనికి ఆయన కృపను పొందుకొని మనం ప్రవేశించాలి. గాని ఆయన కృప పొందలేక నువ్వు ప్రవేశించిన ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా అది వ్యర్థం అని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవిత విధానములో ఖచ్చితంగా ఆయన కృపను, ఆయన యొక్క సన్నిధిని ఎల్లప్పుడు పొందిన దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకములో మనము బ్రతుకువారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే చూడండి జయము పొందుతాం మనకు చూస్తున్నాం. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే ఏం పొందుతామంటామా? జయం అనేది మనము పొందుతాం. కనుక నీ జీవితంలో ఇంతవరకు జయం పొందలేక అపజయం అనేది నీలో ఉందేమో, ఇంతవరకు నీ కుటుంబంలో అపజయం అనేది వెంటాడుతూ ఉందేమో, నీ కుటుంబంలో అపజయం అనేది తీవ్రమైపోతుందేమో, నీ జీవితంలో ఒక జయము కూడా జరగలేదేమో, నీ జీవితంలో ఏ విజయం పొందుకోలేక అలసిపోయావేమో,
ఏ విజయం పొందుకోలేక నువ్వు సొమ్మసిల్లిపోయి ఉంటే ఈ సమయములో నుండి ఈ సమయములోనే ఇమ్మానుయేలు దేవుని తోడు పొందుకుంటే చాలు, నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు. ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు పొందుకుంటే చాలు, నీ జీవితం అద్భుతం జరుగుతుంది. ఇమ్మానుయేలు దేవుని తోడు పొందుకుంటే చాలు, నీ జీవితం ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఇమ్మానుయేలు దేవుని తోడు పొందుకుంటే చాలు, నీ జీవితం వెలిగింపబడుతూ ఉంది. ఇమ్మానుయేలు దేవుని తోడు ఉంటే చాలు, నీ జీవితం ఈ లోకములో ఆదర్శప్రాయంగా మారుతుందని ఎరిగి మనమందరము కూడా ఈ సమయములో ఈ యొక్క వీధి క్యాన్ల సర్వీస్ సందర్భముగా మనమందరము కూడా ఆయన తోడు పొందుకొని ఆయన నామములో మనము జయము పొందిన వారముగా ఉండాలి. దైవ గ్రంథములు మనం చూస్తే చూడండి, ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు పొందుకొని జయం పొందిన వారు చాలా మంది మనకు కనబడుతున్నారు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదారాజైన చూడండి హిజ్కియాను మనం చూస్తున్నాం. యూదారాజైన హిజ్కియా చూడండి, ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు పొందుకొని అతడు వెళ్ళిన చోటనల్లా ఏం పొందాడంట? జయము పొందిన విధమును మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదవండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. చూడండి, యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండడం వలన, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండడం వలన అతడు వెళ్ళిన చోటనల్లా అపజయం పొందాడండి? లేదు, జయము పొందాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అతడు జయం పొందిన వాడుగా ఉన్నాడు. కనుక మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు జయం పొందాలంటే నీకు కావాలి ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు కావాలి. ఆయన తోడు ఉంటే చాలండి, నీ జీవితంలో జయమే. ఆయన తోడుంటే చాలండి, నీ జీవితానికి ఎంతో జయము ఆయన ఇస్తుండగా ఆయన జయాన్ని ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరము పొందుకుందాం. ఆయన జయవీరుడుగా ఉన్నాడు గనక ఆయన యొక్క జయమును, ఆయన ఇచ్చే ఆనందాన్ని, ఆయన ఇచ్చే మహా సంతోషాన్ని ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరము ఖచ్చితంగా పొందిన వారుగా ఉండాలి. కనుక క్రిస్మస్ అనగా సంతోషం. కనుక యేసయ్య ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడంటే మనకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. కానీ ప్రభువా నీ సంతోషం వద్దు నాయనా, మాకు దుఃఖమే కావాలని దుఃఖాన్ని మనము కోరుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమించి ఈ లోకానికి వస్తే, దేవా నువ్వు మమ్మల్ని ప్రేమించినా మాకు ఇష్టం లేదు, నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించినా మేము నిన్ను ద్వేషిస్తూనే ఉంటామని ఇంకా దేవుని ద్వేషించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. కనుక ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనమందరము కూడా చూడండి, మనము ప్రభువును గూర్చి మనము తెలుసుకోవాలి, ప్రభు యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి, ప్రభు యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు మన జీవితంలో ఉంటే హిజ్కియాకు జయము కలిగినట్టుగా మన జీవితంలో గొప్ప జయం అనేది కలుగుతుండగా ఆ జయాన్ని మన జీవితంలో మనం పొందుకొని సంపూర్ణమైన కుమారుడిగా, సంపూర్ణమైన కుమార్తెగా, సంపూర్ణమైన దేవుని యొక్క దాసునిగా, దాసురాలుగా ఈ లోకములో మనము పరిపూర్ణంగా ముందుకు కొనసాగువారముగా, పరిపూర్ణంగా మనం ముందుకు వెళ్ళి మన భక్తి జీవితాన్ని మనం ఎంతగానో కొనసాగించే దేవుని బిడలగా ఉండాలని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత 3వ విషయం చూడండి, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే మేలు చేస్తాం. చూడండి, దేవుడుగాన మనకు తోడుగా ఉంటే మనం ఏం చేస్తామంట? మేలు చేస్తాం. కనుక ఇంతవరకు దేవుని యొక్క తోడు నీకు లేక, ఒకవేళ ఇంతవరకు మనసులో కీడు చేస్తున్నావేమో, ఇంతవరకు కీడు అనేకులకు తలపెడుతున్నావేమో, అనేకులకు నీవు ఆపదలు కలగజేస్తున్నావేమో, అనేకులను ఇబ్బందులు పెడుతున్నావేమో, కానీ ఇవన్నీ నీలోండి వెళ్ళిపోవాలి అంటే, నీ జీవితంలో అనేకులకు మేలు చేయాలి అంటే, అనేకులను నీ జీవితంలో ఆదుకోవాలి అంటే,
అనేకులను నీవు చూడండి, అనేకులను నువ్వు ఖచ్చితంగా ఆదుకొని సహాయం చేయాలి అంటే దేవుని యొక్క తోడు మనకు ఉండాలి. ఆయన తోడు ఉంటే చాలు, అనేకులకు మనము ఖచ్చితంగా మేలు చేస్తాం అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు చూడండి, ఆయన ఈ లోకములో సంచరిస్తూ ఉన్న సమయములో దేవాతి దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన, దేవాతి దేవుడు అతనికి సహాయకుడుగా ఉండడం వలన, దేవాతి దేవుడు చూడండి ప్రభుతో ఉండడం వలన యేసు ప్రభుల వారు అనేకులకు మేలు చేసిన విధమును దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చూడండి, ఈ 38వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనిదే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు. చూడండి, దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇమ్మానుయేలు అయిన దేవునికి తోడుగా ఉండడం వలన చూడండి, యేసు ప్రభుల వారు ఏం చేశారంట, అనేకులకు మేలు చేసెను. కనుక యేసయ్య తన తండ్రి తోడుగా ఉండడం వలన అనేకులకు మేలు చేశాడు. కనుక మన జీవితంలో మనము దేవుని యొక్క తోడు పొందుకొని అనేకులకు ఖచ్చితంగా మనము మేలు చేయాలి. కనుక క్రైస్తవులు అనగా మేలు చేసేవారు అని మనం పేరు తెచ్చుకోవాలి. క్రైస్తవులు అంటే కీడు చేసేవారు కాదు, మేలు చేసేవారు అనుకోవాలి. క్రైస్తవులంటే నిజాయితీ పరులు అనుకోవాలి. క్రైస్తవులంటే క్రీస్తును ఎరిగిన వారు అనుకోవాలి. క్రైస్తవులంటే క్రీస్తు అనుచరులబ్బా అని అనుకోవాలి. అలాగే క్రైస్తవులు అంటే వీరు మంచి సాక్షిని కలిగిన వారబ్బా అనే పేరును మనము తెచ్చుకోవాలి. కానీ క్రైస్తవులమైన మనం లోకపరంగా జీవిస్తూ ఉంటే, క్రైస్తవులమనే పేరు పెట్టుకొని లేని పనులు చేస్తూ ఉంటే లోకములో ఉన్న వారు మన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటారు, మన గురించి చాలా తప్పుడుగా మాట్లాడతారు. గనక అలాంటి తప్పుడు మాటలు ఎవరు మన గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే దేవునిలో మనం స్థిరమైన వారుగా ఉండాలి, దేవునిలో బలమైన వారుగా నిలబడాలి, దేవునిలో మనము ఎంతగానో దృఢమైన విశ్వాసముతో కొనసాగు వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అనేకులకు మేలు చేసిన విధానం చూస్తున్నాం. కనుక మన జీవితంలో మనం స్వతహాగా మేలు చేయలేకపోవచ్చు. అందుకే దేవుని యొక్క తోడు, ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు పొందుకుంటే ఖచ్చితంగా మనకు సమృద్ధి వస్తుంది, మనకు మేలు జరుగుతుంది. ఆ తర్వాత అనేకులకు మనము ఖచ్చితముగా నిశ్చయముగా మనము మేలు చేయడము నేర్చుకుని వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇలాంటి క్రిస్మస్ దినాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కానీ మనమందరము క్రీస్తుని కలిగి జీవించడమే ఒక నిజమైన క్రిస్మస్ గా మనము తలంచాలి. ఒక క్రీస్తుని కలిగి జీవించడమే అది శ్రేష్టమైన క్రిస్మస్ గా మనం తలంచాలి. క్రీస్తుని కలిగి జీవించడమే అదొక ఉన్నతమైన క్రిస్మస్ గా మనం తలంచాలి. క్రీస్తుని కలిగి ఉండడమే సమృద్ధికరమైన క్రిస్మస్ గా మనం తలంచాలి. క్రీస్తుని కలిగి ఉండడమే అది అత్యున్నతమైన క్రిస్మస్ గా భావించాలి. కానీ క్రీస్తు లేకపోతే క్రిస్మస్ లేదు. క్రీస్తుని జీవితంలో లేకపోతే అది వ్యర్థమైన క్రిస్మస్ గా మారిపోతుంది. కనుక క్రిస్మస్ అర్థం చెప్పాలి అంటే నీలో నాలో క్రీస్తు అనేది జన్మించాలి. ఈ లోకంలో జన్మించిన విధానం చూస్తున్నాం. యేసయ్య లోకంలో జన్మించాడు, కానీ నీలో జన్మించాడా లేదని ఒకసారి ఆలోచించుకోవాలి. క్రీస్తు నీలో జన్మిస్తేనే అదే గొప్ప క్రిస్మస్ గా మనము భావిస్తూ మనమందరము కూడా దేవుని బిడలము గనక, మనమందరం ఆయన ద్వారా కలగజేయబడిన వారము గనుక ప్రతి కుటుంబం ఈ దినాన మనమందరము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, అయ్యో నిజమే కదా, నా జీవితంలో క్రిస్మస్ జరిగిపోయాయి, నా జీవితంలో జరిగిపోయాయో, అన్ని క్రిస్మస్ నా జీవితంలో జరిగిపోయాయి, కానీ ఏ క్రిస్మస్ సరిగా నేను జరుపుకోలేకపోయాను. ఒకవేళ లోకపరంగా నేను జరుపుకున్నానేమో, ఇక నుంచి అయినా అలా కాకుండా ఆత్మీయంగా జరుపుకుంటామని ఒక నిర్ణయం, ఒక తీర్మానాన్ని మనము చేసుకుంటూ ఒక భక్తిపూర్వకమైన జీవితాన్ని మనము కలిగి జీవిస్తూ దేవునికి మనము లోబడి, దేవుని యొక్క తోడు అనేది మనకు అవసరం. కనుక దేవుని బిడ్డ ఇంతవరకు దేవుని తోడు లేక సమస్యల పాలవుతున్నావేమో, దేవుని తోడు లేక నీ జీవిత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఈ సమయంలో నుంచైనా దేవుని యొక్క తోడు పొందుకుందాం. మరి దేవుని తోడు పొందుకున్నట్టుగా, మరి దేవుని కృప పొందినట్టుగా, అలాగే యూదా రాజు అయిన
ఇసుక ఎలాగైతే దేవుని తోడు పొందుకు జయం పొందాడు, ఆ విధంగా మనం కూడా దేవుని తోడు పొందుకు విజయం పొందువారుగా మనం కూడా యేసయ్య మేలు చేసిన విధముగా మనం కూడా దేవుని యొక్క తోడు పొందుకొని మేలు చేస్తూ మనమందిని అప్పగించుకొని దేవునికి లోబడి కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మక బిడ్డగా విశ్వాసగా జీవిస్తూ ఆయనకే మన జీవితం అప్పగించుకొని మనమందరం ముందు కొనసాగొచ్చు. దేవుని ప్రార్థిస్తూ ముందుకు మనము కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి ఉన్నతమైన తన కరుణ, తన గొప్ప కటాక్షత, తన గొప్ప ఆశీర్వాదం ఈ సమయంలో మనమందరం పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తుండగా మన మధ్యలో ఉన్న దైవజనుల సెంటర్ సంకాపరి రెవరెండ్ కృష్ణ గారు మన ప్రార్థన నడిపిస్తారు. దేవుని దాసుని ఇంతవరకు చక్కని శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. అయ్యగారికి నిండా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని తోడు లేకపోతే మనం జీవించలేము. కాబట్టి నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. చెప్పబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలించులాగిన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ దాసుని ద్వారా శ్రేష్టమైన మాటలు విన్నాము తండ్రి. జీవమగల మీ మాటలు అనేకులకు, అనేక కుటుంబాలకు, సంఘమునకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మాట్లాడిన నీ దాసుని మరుగు చేసుకుని నిజముగా తానే ప్రభు ఒక సూచన మీకు కనపరుచును. కన్య మరియ గర్భవతిగా పరిశుద్ధాత్మ దేవుడు జన్మిస్తాడని, ఆ జన్మించిన దేవునికి ఇమ్మానుయేలు పేరుని పెట్టి ఆ ఇమ్మానుయేలున భాషకు భాషాంతరమున తోడని చెలవించావు. అవును ప్రభువా, ఈ భూమి మీద మానవులమైన మాకు తండ్రి, బలహీనులైన మాకు, చీకటిలోనూ మరణాంధకారంలోనూ జీవించుచున్న మాకు ఏ తోడు లేదు తండ్రి. మీరు తప్ప, మీ తోడు తప్ప ఏమీ లేదు తండ్రి. స్తోత్రములు. అవును ప్రభా, ప్రాంతములోను ప్రతి స్థలములోనూ జయ జీవితమును అనుగ్రహించారు. మీ నామ ఘనత కొరకు అతని జీవితమును ఆశీర్వాదకరంగా మార్చారు తండ్రి. స్తోత్రములు. అదేవిధంగా బలహీనురాలు, రిక్తురాలు, దీనురాలైనటువంటి కన్య మరియను ప్రభా మీరు ఎన్నుకొని ఆమెకు తోడుగా ఉండి ఆమెను కృపతో ఆశీర్వాదకరంగా భూమి మీద నడిపించారు తండ్రి. అవును ప్రభా, మీ తోడుతో మేము జీవించాలి, మీ కృపను పొందిన వారిగా జీవించాలి దేవా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నిదాసులు చెప్పిన ప్రతి హృదయము, ప్రతి వాక్యము అందరి హృదయాల్లో ప్రభు నాటబడి తండ్రి, విత్తబడి వెయ్యంతల ఆశీర్వాదముతో ఆ హృదయాలు ప్రభు ఫలించాలి తండ్రి. స్తోత్రములు తండ్రి. ఈ యొక్క వీధి సువార్తలోను, మీ మహోన్నతమైన సత్య సువార్తలోను, మీ యొక్క జన్మదినం యొక్క సువార్తలోను మేము సాగిపోచుండగా అనేకులు రక్షణలోకి రావాలి. క్రీస్తు మా కొరకు జన్మించాడు, క్రీస్తు మా కొరకు వచ్చాడు ఈ భూమి మీదకని ప్రతి ఒక్కరూ నమ్మి తెలుసుకోవాలి తండ్రి. ఈ భూమి మీద శాశ్వతమైనది ఏదీ లేదు, కానీ నమ్మి రక్షించబడాలి, క్రీస్తు మార్గములో నడవాలి. క్రీస్తు మా అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ప్రతి ఒక్కరు విశ్వసించాలి. అంధకారమును, పాపమును విడిచిపెట్టి క్రీస్తులో జీవించాలి. పరలోకపు దేవుడు ఏ క్షణములో వచ్చినా ఆ క్షణము కొరకు ఎదురు చూస్తూ నిరీక్షించే బిడ్డలుగా, మరి ఎత్తబడే సంఘముగా, వర్ధిల్లే సంఘముగా ఆకాశ మండలమందు పరమందు దేవుని దూతలతో వచ్చినప్పుడు నీవు ఎత్తబడే సంఘములో ఉండులాగున మరి సంఘాన్ని, మా కుటుంబాలను, చెప్పబడిన దైవ సేవకుల కుటుంబాన్ని, అమ్మగారిని, మరి సంఘాన్ని మీ పాదం చెందబెడుతూ మీరు మాత్రమే మహిమ పొంది క్రిస్మస్ను సంతోషకరంగా, ఆనందకరంగా, శుభకరంగా, మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జరుపుకున్నటకు మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు మహోన్నతమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కటింగ్ చేసిన త్వరగా రావాలమ్మా మీరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఈ యొక్క వీధి క్యాన్లెటింగ్ సందర్భముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. శ్రీ యేసు శ్రీయేసుండు జన్మించెరీలో శ్రీయేసుండు జన్మించె అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంటేలా సంబరాలతో చాటాలా, సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని. క్యాండిల్ వంచండి. అందరికి ముట్టామ క్యాండిల్స్. ఓకే, అందరు లేచి నిలవాలని ప్రభువును తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ సందర్భముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో
ఈ యొక్క క్యాండిల్ వెలిగిస్తూ ఉన్నాం. ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తుందో మనమందరము కూడా ఈ లోకానికి వెలుగునిస్తూ వెలుగు సంబంధులుగా జీవించాలని ప్రభునామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సమయములో అందరూ వెలిగించండి. ఎలుగైన యేసయ్యా నా ప్రాణనాథుడా, వెలుగైన యేసయ్యా పిల్లలు జాగ్రత్తగా ప్రాణనాథుడా, నా ఇంటి దీపం వెలిగించినావే, నా ఇంటి దీపం వెలిగించినావే యేసయ్యా ప్రాణనాథుడా, ఇంటి దీపం వెలిగించినావే, నేనింటిలో నా ఇంటిలో లేని గాలికి ఆరిపోయి దీపం వెలిగించి నా చీకటి తొలగించి, నా దీపం వెలుగడి తొలగించి ఈ బాహుల్యముతో నేర్పించినావే, నీ కృపా బాహుల్యముతో వెలిగించినావే, వెలుగైన యేసయ్యా ప్రాణనాథుడా, ఇంటి దీపం వెలిగించిన అందరి సమయములో తలలు వంచి ఉండగా చివరిగా జ్యోతి గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరం తల్లు వంచుకున్నట్లయితే స్తుతి స్తోత్రములు ఇచ్చిన రీతిగా తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించునని లేఖనంలో సెలవిచ్చిన రీతిగానైనా అవునయ్యా, నీకు ఇష్టకరంగా మేమునైనా జీవించుటకు మాకును మా వీధి అంతటికి మా సంఘం అంతటికి కృప చూపుతూ రమణి ప్రార్థనలో నిన్ను పాటల ద్వారా స్తుతించామయ్యా. వాక్యముతోనైనా మహిమపరిచిన విధమును బట్టి కూడా వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునైనా ప్రైన దేవుడు తోడుగా ఉంటే అనే ధ్యానాంశం మీదనైనా ఏమి కలుగుతూ ఉందనైనా లేఖనం భాగం ద్వారా హెచ్చరించిన హెచ్చరికలన్నిటిని బట్టి కూడా వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే కృపను పొందుకుంటాము గనకనైనా ఆనాడు కన్య అయిన మరియ కృపను పొందుకున్న వెళ్ళిన చోటల్లా కూడా జయమును పొందుకునే వారిగా కృప చూపుతూ రమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటేనైనా ఇదిగోనైనా తండ్రి అనేక ఆశీర్వాదములు తోడుగా ఉన్న దేవా, మాకును తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తూ నువ్వు మా పైన కూడా కనికరమును చూపి స్వస్థతను అనుగ్రహించి నైనా ప్రత్యేకంగా నైనా ఈ వీధి క్యాండిలేటింగ్ అంతా కూడా నీకు మహిమకరంగాను బిడ్డలందరి కుటుంబాలకు ఆశీర్వదిస్తూ రమ్మదేవా. ఈ కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.